జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి ఆయనతో భేటీ కానున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు. ఈరోజు ఈ సమావేశం జరగనుంది. విజయవాడలోని పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయంలో ఆయనలో టాలీవుడ్ పెద్దలు కలవనున్నారు. ఈరోజు సీనియర్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్, నిర్మాతలు చిన్నబాబు, విశ్వప్రసాద్, నవీన్ నిర్నేని, నాగవంశీ, డివివి దానయ్య ఈ భేటీలో పాల్గొనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓనర్ తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు కూడా హాజరు కానున్నారు. మరికొందరు కూడా పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల ముందుగా పవన్ కళ్యాణ్ గారికి టాలీవుడ్ పెద్దలు అభినందనలు తెలియజేస్తున్నారు. టికెట్ ధరల పెంపు, థియేటర్ల సమస్యలపై ప్రధానంగా చర్చ సాగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ ఎదుర్కొన్న సమస్యలపై కూడా ప్రస్తావన వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్ల విషయంపై కూడా సమాలోచనలు సాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్దే ఉంది. ఎన్నికలకు ముందు కూడా కూటమికి టాలీవుడ్ నుంచి మద్దతు లభించింది. దిగ్గజ నిర్మాత అశ్విని దత్ బహిరంగానే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. కూటమి గెలుస్తుందని బలంగా చెప్పారు. టాలీవుడ్ నుంచి కొందరు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం కూడా చేసిన విషయం విదితమే. కూటమి ప్రభుత్వం ఏర్పడడం, జనసేన ప్రభంజనం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం పట్ల టాలీవుడ్లో అధిక శాతం మంది చాలా సంతోషంగా ఉన్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.